ఈ రోజుల్లో అనేక కొత్త బోధలు, డాక్ట్రిన్స్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. సోషల్ మీడియా వచ్చేసింది కదండీ! చాలా వారి భావాలను బయటపెడుతూ ఉన్నారు. అయితే వాటిలో కొన్ని బైబిల్ సమర్థిస్తున్నప్పటికి కూడా మరికొన్ని దేవుని గురించి, బైబిల్ గురించి బైబిల్‌కి విరుద్ధంగా బోధిస్తూ ఉన్నాయి. 1 యోహాను 4:1 ప్రకారము ప్రతి దాన్ని కూడా, ప్రతి బోధనలను కూడా వాక్యపు వెలుగులో ప్రతి విశ్వాసి పరిశీలించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఆ తత్వాలేంటి? అవి ఏం బోధిస్తుంది? బైబిల్ వాటి గురించి ఒక్కొక్కటిగా ఏం చెబుతుంది? కొన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిదిగా థీజం, ఏకేశ్వరవాదం అంటారు. ఇది ఏం బోధిస్తుందంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికి వేరుగా ఉంటాడు. బైబిల్ సమర్థిస్తుంది. రెండవదిగా మోనోథీజం, ఏకదేవవాదం అంటారు. ఏం బోధిస్తుందంటే దేవుడు ఒక్కడే, బైబిల్ సమర్థిస్తుంది. మూడవదిగా పాంథీజం, సర్వేశ్వరవాదం, విశ్వమే దేవుడు, అన్ని దేవుడే, బైబిల్కి విరుద్ధంగా ఉంది. తరువాత పానిథీజం, సర్వాంతర్యామి వేదం, విశ్వంలో దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అయితే విశ్వం కంటే కూడా ఆయన గొప్పవాడు, బైబిల్ బోధతో పూర్తిగా సరిపోవట్లేదు. తరువాత పాలిథీజం, బహుదేవతావాదం, అయితే అందరూ దేవుళ్ళే అనేది ఖచ్చితంగా బైబిల్ ఒప్పుకోదు. తరువాత హెనోథీజం, అంటే అందరూ దేవుళ్ళే కానీ ఒక దేవుణ్ణి ఆరాధించాలి, బైబిల్ దీనికి కూడా ఒప్పుకోవట్లేదు. తరువాత దేయిజం ఏం బోధిస్తుందంటే దేవుడు సృష్టించాడు కానీ ఇప్పుడు ఆయన ఏం జోక్యం చేసుకోవట్లేదు, బైబిల్ సమర్థించట్లేదు. ఆ తర్వాత ఎయిథిజం, నాస్తికవాదం, దేవుడు అసలు లేనే లేడంటారు, ఖచ్చితంగా బైబిల్ సమర్థించట్లేదు. ఆ తర్వాత ఆగ్నోటిసిజం, అజేయవాదం అంటారు. దీని అర్థం ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడో లేడో మనకెందుకు, మనకెవరికి తెలియదు అనేటటువంటిది, ఖచ్చితంగా బైబిల్ సమర్థించట్లేదు. ఆ తర్వాత న్యూట్రలిజం ఏం బోధిస్తుందంటే ప్రకృతి ఉంది కానీ దానికి అతీతంగా ఏది కూడా లేదు, బైబిల్ సమర్థించట్లేదు. ఆ తర్వాత హ్యూమనిజం, మానవతావాదం, ఇదేం బోధిస్తుందంటే మనిషే కేంద్రం, మనిషే తన జీవితానికి ప్రమాణం, ఇది సెక్యులర్ హ్యూమనిజం అంటారు, బైబిల్ సమర్థించట్లేదు. ఇప్పుడైతే చాలా క్రొత్తగా న్యూ ఏజ్ మూమెంట్ అని వస్తుంది. ఇదేం చెప్తుందంటే ప్రతి మనిషిలో కూడా దివ్యత్వం ఉంది, దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉంది, ప్రతి మనిషి కూడా దేవుడే, ఆయన రూపులు సృష్టించారన్నారు కదా, దాన్ని పురమాయించుకొని మనిషిలో దేవుడు ఉన్నాడు, మనిషే దేవుడు అని చెబుతూ వస్తున్నారు. బైబిల్ దీన్ని సమర్థించట్లేదు. ఆ తర్వాత నాస్టిసిజం, జ్ఞానవాదం అంటారు. ఏం బోధిస్తుందంటే మనిషిలో జ్ఞానమే మనిషిని రక్షిస్తుంది, మనిషికి రక్షణ తీసుకొస్తుంది. ప్రారంభంలో సంఘం దీన్ని తిరస్కరించింది, బైబిల్ సమర్థించట్లేదు. ఆ తర్వాత యూనివర్సలిజం, సార్వత్రిక రక్షణవాదం అంటారు. ఇది ఏం బోధిస్తుందంటే చివరికి అందరూ రక్షించబడతారు, అందరూ కాపాడబడతారు. అయితే ప్రధానమైనటువంటి బైబిల్ బోధకి కొంత విరుద్ధంగా కూడా ఉంది. ఆ తర్వాత రిలేటివిజం, సాపేక్షవాదం అంటారు. ఏం బోధిస్తుందంటే అందరికీ వారి వారి పరిధిలో వారి సత్యం ఉంటుంది, బైబిల్ ఒకటే సత్యాన్ని బోధిస్తుంది, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. చూసారా ఎన్ని రీతులుగా మరి ఈరోజు ప్రపంచంలో అపవాది అయిన వాడు పలు రకాలుగా సొంత డాక్ట్రిన్స్ తోటి బైబిల్కి విరుద్ధంగా లేచి బైబిల్లో బోధిస్తున్నటువంటి సత్యాన్ని మభ్యపెట్టి అనేక మంది మనసులను సత్యం వైపుకు వెళ్లకుండా ఎలా ఆపివేస్తున్నాడు. అయితే అందుకని వాక్యంలో కూడా సెలవిచ్చుచున్నాను, నా కనులను తెరిచిన కొలది, నా కనులకు నేను జ్ఞానం పొందుకున్న కొలది, నీ సత్యమును నేను తెలుసుకున్న కొలది నిన్ను చూడడానికి నాకు కృప ఇవ్వయ్యా అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తామే తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉండగా మనందరితో సత్యం వైపుకు మనం అడుగులు తీసుకునేలాగా ప్రయాణం చేయాలి. అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న కొన్ని తప్పుడు బోధనలను బట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాస్పరిటీ గాస్పెల్, దేవుడు ఎప్పుడు ధనము, ఆరోగ్యము, ఆయన ఆశీర్వాదాలతో మనం నింపుతాడు అని ఒకే బోధలో సంఘాన్ని మభ్యపెడుతూ తీసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఆ తర్వాత ఈ మధ్య ఇంకొకటి బయలుదేరింది, లిటిల్ గాడ్స్ డాక్ట్రిన్ అంటారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా దేవుని స్వారూప్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా చిన్న దేవుళ్ళు లాంటి వాళ్ళే, మనుషులే దేవుళ్ళు అనుకుంటూ వాళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బోధలతో. ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ రోజుల్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నది హైపర్ గ్రేస్కి. అంటే ఇక మనం పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని ఆల్రెడీ దేవుడు ఆయన కల్వరి శిలువలో మరణించాడు కాబట్టి పాపాన్ని తీసివేశాడు, ఒక్కసారి మన ప్రతి పాపం కొరకు ఆయన మరణించాడు, ఇంకా మనం పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మనిషిలో ఈ శరీరంతో జీవిస్తూ లోకంలో జీవిస్తున్న పాపాన్ని గురించిన భయం లేకుండా కొనసాగించబడ్డానికి సాతాను వాడు మభ్య పెడుతున్నటువంటి ఒక బోధగా ఇది కనబడుతూ ఉన్నది. ఇంకా చాలా ఆశ్చర్యం అనిపించేది ఓపెన్ థీజం అంటారు. అంటే దేవుడికి అసలు భవిష్యత్తు ఏంటో తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయన ఆల్రెడీ మన జ్ఞానం ఇచ్చాడు, మనమే తెలుసుకోవాలి అనేందుకు.
చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఏ బోధలకు మీరు చెవియొగ్గి శరీరానికి చాలా ఆనందం ఇస్తుంది కదా అని అపవాది తీసుకొస్తున్నటువంటి విశ్వాసాన్ని కొల్లగొట్టే ఏ బోధల కంటే ఆ బోధలకి మనం అలవాటు పడవలసిన అవసరం లేదు. బైబిల్ సత్యాలు నేరోగా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మను రక్షించేవిగా కనబడుతూ ఉన్నవి. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఏకదాటిగా చెప్పుచున్న మాట, దేవుడు మాత్రమే సృష్టికర్త, మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. మనిషిని దేవుడు సృష్టించాడు, సృష్టికర్త ఎప్పటికీ కాలేడు, ఆయన మాత్రమే దేవుడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ మనకు లభిస్తుంది అనేది బైబిల్ చాలా సూటిగా చెబుతున్నది. మరి ఏ బోధలో మీరు ఉంటూ ఉన్నారో ఆ బోధను బట్టి అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి మరి బైబిల్ ప్రకారంగా బైబిల్ వెలుగులో ప్రతి వాక్యాన్ని ప్రామాణికంగా చూసుకుంటూ ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత ఈ దినాల్లో ప్రతి విశ్వాసం మీద, క్రైస్తవుల మీద ఉన్నదని చెబుతూ ఈ మాటలు మీ అందరి ముందు పంచడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్.